లాస్య మృతి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లాస్య ప్రయాణిస్తున్న కారును నడిపిన ఆకాష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఆకాష్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కారులోని లాస్య అక్క కుమార్తెను వేరే కారులో ఎక్కించామని ఆకాష్ చెప్పాడు. తినడానికి వెళ్దామంటే హోటల్స్ వెతుక్కుంటూ వెళ్ళాము ఆ సమయంలోని ఆకాష్ చెప్తున్నాడు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అని ఆకాష్ చెప్తున్నాడు. మ్యాజిస్ట్రేట్ ముందు ఆకాష్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఆకాషే ప్రమాదం గురించి ఇన్ఫార్మ్ చేశాడు, ఆకాషే ఫోన్ చేశాడు అని ముందు అన్నారు. ఇప్పుడు ఆకాష్ ప్రమాదం ఎలా జరిగిందో తెలియట్లేదు అని అంటున్నాడు. మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం అంటున్నాడు. ఏం జరిగింది? ఆకాష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అసలు ప్రమాదం గురించి ఇన్ఫార్మ్ చేసింది ఆకాషేనా? ఎగ్జాక్ట్లీ. కుటుంబ సభ్యులు నివేదిత ఆమె కంప్లైంట్ చేశారు. ఆల్రెడీ 304A కేసు బుక్ అయింది కాబట్టి చాలా స్పష్టంగా మార్నింగ్ యాక్సిడెంట్ అయిన తర్వాత తీవ్ర గాయాల పాలయ్యాము అంటూ కాల్ చేసి చెప్పి లొకేషన్ కూడా సెండ్ చేశాడు. తనే ఆకాశే మాట్లాడాడు. అసలు యాక్సిడెంట్ గురించి మొదటగా చెప్పింది ఆకాశే అనేటువంటిది కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి సమాచారం, వివరణ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత పరిణామాల్లో యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేటువంటిది గుర్తులేదు అని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది పోలీసుల వాంగ్మూలంలో. ఎందుకంటే సదాశివపేటలో ఉన్నటువంటి ఒక దర్గాకి వెళ్ళారు, అక్కడ తాయెత్తులు కట్టించుకున్నారు, పూజలు చేశారు. కుటుంబ సభ్యులంతా కూడా గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేకపోవడము, ఏదో ఒక సమస్య ఎదురు కావడము, లిఫ్ట్ లో ఇరుక్కోవడము, నల్గొండ వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ కావడము, తర్వాత ఆరోగ్యం బాగాలేకపోవడము లాస్య నందితకి, తర్వాత వాళ్ళ ఫాదర్ అంత ముందుకే చనిపోయి ఉండడము సంవత్సరం అయిన తర్వాత. సో వీళ్ళు రెగ్యులర్ గా వెళ్ళేటువంటి కొన్ని మంది చెప్పినటువంటి సమాచారం మేరకు అక్కడికి రెగ్యులర్ గా వెళ్తారు. అక్కడ తాయెత్తులు కట్టించుకున్నారు, తర్వాత అక్కడ పూజ చేశారు, తర్వాత తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంటికి పయనమైనటువంటి సందర్భంలో ఒక వెహికల్ ఏమో డైరెక్ట్ గా నేరుగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దాంట్లోనే వెళ్తున్నటువంటి సందర్భంలో లాస్య నందిత అక్క కూతురు ఎవరైతే ఉన్నారో ఆమెను వారి వెహికల్లో ఇచ్చి పంపించేశారు. అంటే ఇంటికి వెళ్తున్నటువంటి వెహికల్లో ఆమెను కూర్చోబెట్టారు. ఈ వెహికల్లో మాత్రం లాస్య నందిత, ఆకాష్ డ్రైవర్, ఈ ముగ్గురు హోటల్స్ వెతుక్కుంటూ బయటకు వెళ్ళాము అనేటువంటిది ప్రస్తుతం పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఇచ్చిన సమాచారంలో వీడియో రికార్డింగ్ సంబంధించినటువంటి సమక్షంలో ఆయన చెప్పినటువంటి విషయం. యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేటువంటిది వివరించలేకపోయారు. తినడానికి వెళ్దామని హోటల్స్ వెతుకుతుంటే యాక్సిడెంట్ అయింది, ఇంతవరకు మాత్రమే చెప్తా ఉన్నారు. అంటే యాక్సిడెంట్ అయినటువంటి సందర్భం గుర్తులేదా, ఆ షాక్ లో ఏంది అనేటువంటిది తెలీదు. ప్రస్తుతం వీళ్ళు వెళ్ళి ఏదైనా ట్రక్ను టిప్పర్ను ఢీకొట్టారా, లేదంటే వీరిని ఇంకేదైనా నిద్రమత్తులో వీరే వెహికల్ పక్కకి వెళ్ళి రైలింగ్ కి గుద్దుకుందా, ఇవన్నీ స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఎంక్వైరీలో భాగంగా అనేక అంశాలపైన ఫోకస్ పెట్టారు. దాంట్లో భాగంగానే ఆకాష్ వాంగ్మూలం తీసుకున్నారు. ఆకాష్ మాత్రం ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు అనేటువంటిది చెప్తా ఉన్నారు. మేబీ నిద్ర మత్తులో జారుకున్న తర్వాత ఇది యాక్సిడెంట్ ఏమైనా జరిగి ఉండొచ్చా, లేదు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు ఇంకా ఇందులో ఇంకేదైనా మర్మం ఉందా, ఈ ఆమె యాక్సిడెంట్ ఆమె మరణానికి సంబంధించి ఏదైనా మిస్టరీ ఉందా అనేటువంటిది పోలీసుల ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. మొత్తానికి ఆకాష్ చెప్పినటువంటి ఆన్సర్ తో ఇప్పుడు పోలీసులు మరింత దీంట్లో కేసులో విచారణలో భాగంగా మరింత ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రైట్ మధు, లాస్య నందిత యాక్సిడెంట్కి సంబంధించి పోలీసులు ఆకాష్ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఆకాష్ చెప్పిన వివరాలు చూస్తుంటే ప్రమాదం ఎలా జరిగిందో అర్థం కాలేదు అని ఆకాష్ చెప్తున్నాడు. తినటానికి వెళ్దాము అంటే హోటల్స్ వెతుక్కుంటూ ఆ సమయంలో వెళ్ళాము అని ఆకాష్ చెప్తాడు. పోలీసులు యాక్సిడెంట్ సుమారు 5:30 6 గంటల సమయంలో యాక్సిడెంట్ అయిందని పోలీసులు గుర్తించారు. అయితే కారులో అప్పటికే లాస్య అక్క కుమార్తె ఉంటే ఆమెను వేరే కారులో ఎక్కించామని ఆకాష్ చెప్పాడు. మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఆకాష్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. అయితే లాస్య అక్క కంప్లైంట్ కూడా చేశారు ఆకాష్పై. దాంతో పోలీసులు లాస్య అక్క ఇచ్చిన కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకుని కేసు నమోదు చేశారు, విచారణ చేస్తున్నారు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది. అంతేకాదు ముందున్న వెహికల్ని ఢీకొట్టి ఆ తర్వాత రైలింగ్ని ఢీకొట్టింది అని అభిప్రాయపడుతున్నారు. కానీ ముందున్న వెహికల్ ఏంటనేది కూడా ఇప్పటికీ ట్రేస్ కాలేదు. ఒకవేళ కేవలం ఆ రైలింగ్ని ఢీకొట్టుంటే రైలింగ్ ఇంకా చాలా డ్యామేజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కొన్ని ప్రమాదాలను చూస్తే నేరుగా